भांगाय मंगलाय महोजसे సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ చతుర్దశి బుధవారం మూల నక్షత్రం జనవరి 10వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి సుప్రభాతం ఆరంభమవుతుంది. 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం, 3:30 గంటల నుంచి ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అయిన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుపావి సేవాకాలం, దానితో సమాంతరంగా నిత్యహోమం, పరిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత తాయారు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను చుట్టూ మంగళాశాసనం, చాత్మర గోష్ఠి, అయిన తర్వాత ఆండాళమ్మవారి అమ్మవారి సేవ, వేడా ప్రదక్షిణ పూర్వకంగా అమ్మవారు ఆండాళ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ సన్నిధిలో విశేషారాధనం, నివేదనం, సేవాకాలం, శాతమర గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత పాసుర విన్నపం, అయిన తర్వాత ఆండాళం వారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, సేవాకాలం, మంగళాశాస్త్రం, శాతమర గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకుని మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం, 7:30 గంటల నుంచి సహస్రనామార్చనం, 8:30 గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది.